ఇష్టం ఇష్టం అనేది చాలా విచిత్రమైనది. ఒకవేళ అది పూర్తి కాలేదంటే అది కోపానికి జన్మనిస్తుంది. ఒకవేళ పూర్తయింది అంటే లోభానికి జన్మనిస్తుంది. ఒకవేళ ఇది సమయం ఉండగానే పూర్తి కాలేదంటే శోకానికి జన్మనిస్తుంది. సమయానికి ముందే పూర్తయింది అంటే అప్పుడు అహంకారానికి జన్మనిస్తుంది. అందరికీ ఇష్టాలుంటాయి, మీకు కూడా ఉంటాయి. ఖచ్చితంగా పూర్తి చేసుకోండి. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం ఈ ఇష్టాల్ని తీర్చుకునే మాధ్యమం కాదు. ఇది ధైర్యంగా ఉండడానికి మాధ్యమం, నియంత్రణ ఉంచుకోవడానికి మాధ్యమం. మన కోరికల మీద నియంత్రణ, మన ఇష్టాల మీద, మన భావనల మీద. ఎందుకంటే ఈ ఇష్టం అనేది ఏ అశ్వం లాంటిది అంటే కళ్ళెం లేని ఒక అశ్వం లాంటిది, లేదా మీ చేతి నుంచి కళ్ళెం జారిపోయిన అశ్వం లాంటిది. అది తిన్నగా మిమ్మల్ని వినాశనం వైపే తీసుకుని వెళ్తుంది. కానీ ఒకవేళ మీరు దీన్ని నియంత్రణలో ఉంచుకుంటే అప్పుడు ఇది మిమ్మల్ని సాఫల్యం అనే శిఖరాలకు చేరుస్తుంది. అందుకే మీ ఇష్టాల మీద నియంత్రణ ఉంచుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.